హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. నువ్వు తప్పు చేయనంత వరకు, నిజాయితీగా బ్రతికినంత వరకు ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తలవంచావంటే వంచుతూనే బ్రతకాలి, నిన్ను అణగు తొక్కుతూనే ఉంటారు. సో నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించాలి. అలా అని అసాంఘిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయమని కాదు. నీ జీవితాన్ని నీతిబద్ధంగా, నియమబద్ధంగా నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అలా జీవించు. పక్కవాడికి ఉంది, మనకు లేదు, పక్కవాడు అలా ఉన్నాడు, నేను అలాగే ఉండాలి అని అంటే అది వాడి ఇష్టం. నీ జీవితం నీ ఇష్టం. నువ్వు వాడిని చూసి నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నీ జీవితానికి నువ్వే కర్తవి, నీ జీవితానికి నువ్వే రాజువి. నీ జీవితం ఎలా ఉండాలనేది నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు. దాని ప్రకారమే నువ్వు జీవించు. అంతేగాని పక్కవాడిని చూసో ఎవరినో చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎవ్వడికి నువ్వు తప్పు చేయనంత వరకు తలవంచాల్సిన అవసరం లేనే లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నీ జీవితానికి నువ్వే రాజు, నువ్వే మంత్రి.